మా ఇంట్లో ఈ కర్రీ చేస్తే పిల్లలు అస్సలు తినరనమాట. ఇంకా ఈరోజైతే పిల్లలకు కీమా కర్రీ అని చెప్పాను. మటన్ కీమా, సేమ్ మటన్ కీమా టైప్లోనే ఉంటుంది కానీ మటన్ కాదు, ఇది మిల్ మేకర్ అన్నమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. టమాటా మిల్ మేకర్ కీమా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగంత నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చినాక కొద్దిగా 2 నుంచి 3 అయితే పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఆనియన్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు అయితే 3-4 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇంకా దాంట్లో ఆయిల్లో వేసుకొని ఇంకా టమాటాలు వేసుకుంటే అవి పక్కనైతే ఉడికిపోతుంటాయి. ఇక మిల్ మేకర్ అయితే నేను నానబెట్టేసుకున్నాను. ఇంకా నానబెట్టేసుకొని ఇంకా నీళ్ళు అయితే మంచిగా పిండేసుకోవాలన్నమాట. పిండిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని ఒక్కసారి మిక్స్ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి కీమా టైప్లో వస్తుంది. ఇంకా కర్రీ అయితే మొత్తం అయితే మంచిగా ఉడికింది కదా. ఇంకా దాంట్లో అయితే మనం ఉప్పు, పసుపు, కారము వేసుకుందాం. అల్లం వెల్లి పేస్ట్ లేదు, మీ అల్లం వెల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లి పేస్ట్ అది వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలుపుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగంతా ఒక గ్లాస్ ఇంత వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకిపోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకా నేను దీంట్లో అయితే మిల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి ఫినిషింగ్ కొద్దిగా మసాలా పౌడర్ అనేది వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అనమాట. బ్రౌన్ రైస్లో, వైట్ రైస్లో, చపాతీలో అలా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సాధారణంగా సోయా చంక్స్ అని పిలువబడే మిల్ మేకర్ మొక్కల ఆధారిత పోషకాలకు ఒక శక్తివంతమైన మూలము. అత్యధిక ప్రోటీన్స్ మరియు డైటరీ ఫైబర్స్, అధికంగా కొలెస్టరాల్స్ అస్సలు లేకుండా ఉండే ఇది కండరాల పెరుగుదలకు సహాయపడి కడుపు నిండినట్టు ఫీల్ అయితే ఉంటుంది. మరియు గుండె ఎముకలు ఆరోగ్యానికి తోడ్పడే ఒక అద్భుతమైన మిల్ మేకర్ గుణాలు అయితే ఉంటాయి. తక్కువ ఖర్చుతో కూడింది, మాంసంతో పనిచేస్తుంది అన్నమాట. అధిక ప్రోటీన్స్ అయితే ఉంటుంది. ప్రతి 100 గ్రాములకు సుమారు 50 నుంచి 52 గ్రాముల ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ఒక సంపూర్ణమైన ప్రోటీన్ మూలం కండరాలు మరమ్మతులు మరియు పునరుద్ధరణ అవసరమయ్యే 9 ముఖ్యమైన అమైన్లో ఆమ్లాలన్నిటినీ అందిస్తుందన్నమాట. బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఇది మిల్ మేకర్ మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. గుండె మేలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి దీంట్లో. మహిళల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మిల్ మేకర్ అయితే తినండి. ప్రతి దాంట్లో సలాడ్స్ అలా యాడ్ చేసుకోండి. సలాడ్స్, కర్రీస్ తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మెత్తదనం మరియు పోషక వేడి నీళ్ళలో నానబెట్టి కూడా మిల్ మేకర్ అలానే తీసుకోవచ్చు. జస్ట్ మనం చిన్నగా ఫ్రైలో ఉప్పు, పసుపు, కారం వేసుకొని కూడా తినొచ్చు అనమాట. మసాలాల్లో కూడా వేసుకొని కర్రీలో వేసుకొని కూడా తినొచ్చు. ఇలా అయితే ఈరోజు కీమా టైప్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.